జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నా. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుడు, సృష్టికర్తని దేవుడు, భూమి ఆకాశముని కలుగజేసిన దేవుడు, ప్రభువైన క్రీస్తు దేవుడు మీటింగ్ను మహిమకరంగా జరిగించారు. పాలమూరు పాస్టర్ల ఫెలోషిప్ వారు నిర్వహించిన క్రీస్తు రెండవ రాకడ మహాసభలు పాలమూరులో జిల్లాల్ని మహిమకరంగా, జయకరంగా, ఆనందకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించారు. దేవునికి మహిమకరణ గాక. పాలమూరు పాస్టర్ల ఫెలోషిప్ చైర్మన్ రెవరెండు అమర్ కుమార్ గారు, పాలమూరు పాస్టర్ల ఫెలోషిప్ సెక్రటరీ రెవరెండు అనిల్ బాబు గారు, పాలమూరు పాస్టర్ల ఫెలోషిప్ ట్రెజరర్ యేసుక్రీస్తు దాసుడు ఆర్ జాన్ గారు, ఈ ముగ్గురు రాత్రి పగలనికి ఎంతో ప్రయాసపడి కష్టపడ్డారు. దేవుడు కనికరించాడు. పాలమూరు జిల్లాలో, పాలమూరు టౌన్లో బాయ్స్ కాలేజ్ గ్రౌండ్లో మహిమకరంగా జరిగింది. ఏం జరిగింది? క్రీస్తు రెండవ రాకడ మహాసభలు 3 దినాలు, 15, 16, 17, 5వ నెల శుక్రవారము, శనివారం, ఆదివారం క్రీస్తు రెండవ రాకడ మహాసభలు మహిమకరంగా, ఆనందకరంగా, ఆశీర్వాదకరంగా పాలమూరు పాలో ఉన్న మనుషులందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఆరోగ్యకరంగా, అద్భుతంగా జరిగింది. దేవునికి మహిమకరంగా గాక. ప్రార్థన చేస్తున్నాం. పాలమూరు పాస్టర్ల ఫెలోషిప్ వారు అనేకమైన కార్యాలు చేస్తున్నారు, అనేక మీటింగ్లు చేస్తున్నారు, అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. దానికల్లా చైర్మన్ రెవరెండ్ అమర్ కుమార్ గారు నడుము కట్టుకొని ఎంతో కన్నీటి ప్రార్థన చేసి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ప్రయాసపడ్డాడు. రెవరెండ్ అమర్ కుమార్ గారు వాళ్ళ కుటుంబాన్ని దేవుడు దీవించాలని నా ప్రార్థన. కానీ సెక్రటరీ అనిల్ బాబు కానీ, ట్రెజరర్ ఆర్ జాన్ కానీ, అమర్ కుమార్ సార్ అంతా మేము ప్రయాసపడలేం. రాత్రి అంతా తెల్లారులు పోస్టర్లు వేసాడు సార్. రెవరెండ్ అమర్ కుమార్ గారు పాలమూరు పాస్టర్ల ఫెలోషిప్ చైర్మన్ గారు ఎంత పని చేసాడో, ఎంత పైసలు ఖర్చు పెట్టాడో, ఎంత కష్టపడ్డాడంటే అంత కష్టపడి రెవరెండ్ అమర్ కుమార్ గారి యొక్క శ్రమ, ప్రార్థన, ప్రయాసకి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. చూచుచున్న దేవుడు, వింటున్న దేవుడు, ఆలోచిస్తున్న దేవుడు, హృదయ రహస్యం ఎరిగే దేవుడు, అంతరంగాలు ఎరిగే దేవుడు. మహబూబ్ నగర్ టౌన్, పాలమూరు టౌన్ ప్రజలు చాలామంది ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, రెవరెండ్ బిషపులు ఉన్నారు. క్రీస్తు రెండవ రాకడ మహాసభలకి సహకరించిన వారు చాలామంది ఉన్నారు, సాయం చేయని వారు చాలామంది ఉన్నారు. క్రైస్తవులే, పేరు మోసిన వారే, పెద్ద బిషపులే, కానీ ప్రభుని కనపరచడానికి ప్రార్థించలేదు, సహకరించలేదు, సహాయం చేయలేదు, లేదు మీటింగ్ కూడా రాలేదు. మహబూబ్ నగర్లో నడుబొడ్డున ఉంటుంది బాయ్స్ కాలేజ్ గ్రౌండ్, బస్ స్టాండ్ ముందర, స్టేషన్ ముందర, డివాబ్స్ కాడ ఇక్కడ సెంటర్లో ఉంటుంది. ఊరికి నడుబొడ్డున ఉంటుంది గ్రౌండ్, అందుబాటులో ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. చాలామంది ఇళ్ళలోనే ఉన్నారు కానీ మీటింగ్కి రాలా. అది అమర్ కుమార్ సార్ మీటింగ్ కాదు, అనిల్ బాబు మీటింగ్ కాదు, ఆర్ జాన్ గారి మీటింగ్ కాదు. క్రీస్తు రెండవ రాకడ మహాసభలు, క్రీస్తు రెండవ రాకడ త్వరగా రాబోతున్నాయి. మరి నువ్వు ఎత్తపడరా? క్రైస్తవులారా, విశ్వాసులారా, సేవకులారా, ఎగరెగరు బోధలు చేసే బిషపులారా, క్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడు ఎత్తపడాలవా? ప్రభుని చూడవా? రెండవ రాకడ మీద నమ్మకం లేదా? విశ్వాసం లేదా? క్రీస్తు రెండవ రాకడ మహాసభలు మామూలు విషయం కాదు. పాలమూరు ఉమ్మడి జిల్లాలో అద్భుతంగా జరిగింది, ఆశ్చర్యంగా జరిగింది, దేవునికి మహిమకరంగా జరిగింది. మామూలున్న మనుషులందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఆనందకరంగా క్రీస్తు రెండవ రాకడ మహాసభలు మే 15, 16, 17 శుక్రవారము, శనివారం, ఆదివారం ప్రతి దినము కూడా 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ప్రభుకు మహిమకరంగా, ప్రజలకి దీవెనకరంగా, ఆనందకరంగా, ఆశీర్వాదకరంగా జరిగింది. ఎవరు ఊహించలేదు ఇట్లా జరుగుతుంది మీటింగ్ అని. మామూలు ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు, మనుషులందరూ కూడా ఆశ్చర్యపోయారు. కనుక దేవుడు జరిగించాడు. అమర్ కుమార్ పాస్టర్ గారు ప్రార్థన చేశారు, అనిల్ బాబు గారు ప్రార్థన చేశారు, ఆర్ జాన్ అని నేను ప్రార్థన చేశాను. మా దగ్గర ఏమీ లేదు, వట్టివారం మట్టివారమే. ఫైనాన్స్ లేదు, డబ్బులు లేదు, బలము లేదు, ధనము లేదు, ఏమీ లేదండి. క్రీస్తు రెండవ రాకడ మహాసభలు పెట్టాలా? అందరికీ క్రీస్తు రెండవ రాకడ గురించి పాలమూరు పట్టణంలో ఉన్న మనుషులకు వినిపించాలి, అందించాలి. చాలా మర్మాలు ఎప్పుడు ఎవరు ఎక్కడ కూడా వినలేరండి. అంత గొప్ప మర్మాలు క్రీస్తు రెండవ రాకడ మహాసభలు స్పష్టంగా వివరించి చెప్పారు సేవకులు. మొదటి రోజు రెవరెండు ప్రమోద్ పాస్టర్ గారు
రెండో రోజు రెవరెండు ఐజాక్ గారు, మూడో రోజు రెవరెండు ఐజాక్ గారు. 3 రోజులు కూడా క్రీస్తు రెండవ రాకడ స్పష్టంగా బైబిల్లో వచనాలు ప్రవచనాలు ఎత్తి చూపిస్తూ చదివిస్తూ ప్రజలకి అర్థమయ్యేసరికి వివరిస్తూ ఆత్మదేవుడు కుమరించాడు. పరిశుద్ధాత్మదేవుడు కుమరించాడు సేవకుల మీద. ఎంతో ఆనందపరచబడ్డాను. నా లైఫ్లో నేను ఎప్పుడు వినలా. నేను ఇప్పుడు ఇంత వయసు వచ్చింది, తల్లి గర్భం నుండి క్రిస్టియన్గా విశ్వాసగా క్రైస్తవుడిగా పుట్టాను, క్రైస్తవ కుటుంబాలు పుట్టాను, కానీ ఎన్నో బోధలు విన్నాను. కానీ పాలమూరు పాస్టర్ల ఫెలోషిప్ వారు పెట్టిన క్రీస్తు రెండవ రాకడ మహాసభల్లో స్పష్టమైన వాక్యం ద్వారా నేను బలపరచబడ్డాను, దీవించబడ్డాను, ఆనందించబడ్డాను, ఆత్మీయంగా వెదిగదబడ్డాను. చాలా గొప్ప కార్యాలు జరిగాయి. మామ్నాడ్ టౌన్లో చాలామంది క్రైస్తవులు, విశ్వాసులు, సేవకులు ఆ మీటింగ్ని వినలేదు, లైవ్ పెట్టలేదు, రికార్డు చేయలేదు, వీడియో చేయలేదు. ఎందుకంటే లైవ్ పెడితే లేదు, రికార్డు చేయలేదు. ఆడకు వచ్చిన వారు మాత్రమే విన్నారు. విన్నవారు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, మేలు పొందారు, ప్రభునేసుక్రీస్తు రాకడికి సిద్ధపడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను సాక్ష్యం చెప్తున్నానండి. సాక్ష్యం పాలమూరు పాస్టర్ల ఫెలోషిప్ అనేకమైన కార్యక్రమాలు చేస్తుంది. మామూలు విషయం కాదండి. మామ్నార్ ఉమ్మడి జిల్లాలో ఎవరు చేయలేని కార్యాలు, ఎవరు చేయలేని మీటింగ్స్, ఎవరి వలన కాని పని అండి. ఎందుకంటే చాలా కష్టము, డబ్బు ఖర్చు పెట్టాలి. కానీ రెవరెండ్ అమర్ కుమార్ గారు హృదయపూర్వంగా ఖర్చు పెట్టాడు, ప్రభుకి మహిమకరంగా ఖర్చు పెట్టాడు. మామూలు విషయం కాదండి. మామ్నార్ ఉమ్మడి జిల్లాలో సేవకులు చేయలేని కార్యక్రమం, ఏ సంఘాలు చేయలేని కార్యక్రమం, ఏ మినిస్టర్లు చేయలేని, ఏ సంస్థలు కూడా చేయలేని కార్యక్రమం మహబూబ్ నగర్లో ఉమ్మడి జిల్లాల్ని పాలమూరు పాస్టర్ల ఫెలోషిప్ వారు చాలామంది ప్రార్థన చేశారు. సేవకులు మెయిన్గా ఎవరైనా అమర్ కుమార్ గారు, అనిల్ కుమార్ గారు, ఆర్జున్ గారు, ముగ్గురు ఉన్నారు. కానీ వెనక చాలామంది కన్నీటి ప్రార్థన చేసేవారు ఫెలోషిప్లో ఉన్నారు. డబ్బులు సాయం చేసేవారు ఉన్నారు, సహకరించేవారు ఉన్నారు, ప్రయాసపడేవారు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. 3 దినాలండి మహబూబ్ నగర్ టౌన్లో క్రీస్తు రెండవ రాకడ మహాసభలు మహిమకరంగా, జయకరంగా, ఆనందకరంగా, ఆశీర్వాదకరంగా మళ్ళా సార్ ఎప్పుడు వినలేము, ఎక్కడ కూడా ఇలాంటి మీటింగ్ జరగదు. మామ్నార్ ఉమ్మడి జిల్లా ఎక్కడ కూడా జరగపోదు. మేము ఎప్పుడు కూడా చూడలేదు, వినలేదు. అలాంటి సత్యాలండి, అద్భుతమైన సత్యాలు. క్రీస్తు రెండవ రాకడ గురించి మర్మాలు, ఎప్పుడు వినని సత్యాలు, ఎక్కడ చూడని వర్తమానాలు, ఎక్కడ వినని బోధ మేము విన్నామండి. మామ్నారు పట్టణ ప్రజలు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. కనుక దేవుని మహిమకు పరచబడ్డాడు. కానీ కష్టపడింది ఎవరంటే పాలమూరు పాస్టర్ల ఫెలోషిప్ వారు కష్టపడారు, తలపెట్టారు, దేవుడు సహకరించారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టండి, సంపాదించని కాదండి. కానుకలు పట్టలేదండి, కానుకల కొరకి మీటింగ్ పెట్టాల. మా చైర్మన్ అమర్ కుమార్ గారు వద్దన్నాడు. అయ్యా చాలా కష్టము, అడగం ఎంతో అంత దేవుని పిల్లలు వేస్తారు, 150 అయినా వేస్తారంటే అమర్ కుమార్ గారు వద్దు, కానుకలేం పట్టవద్దు, ప్రయాసపడదాం, కష్టపడదాం. ఏదైనా దేవుని పిల్లలు కొంతమంది సహకరించారు, సహాయం చేశారు. మీటింగ్ల కొరకు తక్కువ పడితే నేను చూసుకుంటా, నేను భరిస్తా, అప్పో తెచ్చి నేను కడుతూ అని ఎవరైనా అమర్ కుమార్ గారు చెప్పారు. దేవునికి మహిమకి. ఇలాంటి సమర్పణ కలిగిన సేవకుడు ఎవరైనా ఉన్నారా చెప్పండి. డబ్బులు సంపాదించుకోవాలి, లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలని సౌకులే ఉన్నారు. కానీ ఖర్చు పెట్టాలని సౌకులు మామ్నార్ ఉమ్మడి జిల్లాలో ఒక్కరు లేరు. కానీ ఎన్నో బోధలు వింటున్నారు, ఎన్నో ప్రసంగాలు వింటున్నారు. సేవకులు మారు మనసు పొందడం లేదండి, సేవకులు మార్పు లేదండి, సేవకులు మారతలేరండి. చాలా మటుకు నేను చూసినంత మటుకు సాక్ష్యం ఇస్తున్నాను. కనుక పాలమూరు పాస్టర్ల ఫెలోషిప్ వారు క్రీస్తు రెండవ రాకడ మహాసభలు మే నెల 15, 16, 17 శుక్రవారము, శనివారం, ఆదివారం చాలా ఘనంగా జరిగాయి. ప్రతిదినము సాయంత్రం 6 గంటల నుండి 11 గంటల వరకు అద్భుతంగా జరిగింది. కానీ మామూలు విషయం కాదండి. విన్నవారన్నారు ధన్యులు, ఆశ్చర్యపోతున్నారండి. ఇలాంటి మీటింగు మామ్నార్లో ఎప్పుడూ జరగపోదు కూడా. ఎందుకంటే ఆత్మదేవుడు పనిచేయాల. పరిశుద్ధాత్మదేవుడు సేవకుల మీద నిండుగా కుమరించి, పరిశుద్ధాత్మదేవుడు బోధకుడిగా ఉండి వీళ్ళని మరుగు చేసుకుని మాట్లాడారండి సేవకులు, హాస్టల్ని. మామూలు విషయం కాదు. ఆ సత్యాలు చాలా కష్టం, ఎవరి వలన కాని పని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తెలుసు కాబట్టి ఆయనకి క్రీస్తు రెండవ రాకడ
ఎలాగుంటుందో అనే విషయాలని చాలా స్పష్టంగా నేను నా కుటుంబమైన మహిమకరంగా దీవెనకరంగా జరిగింది. పాలమూరు పాస్టర్ల ఫెలోషిప్ కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి. నేను చెప్పే సాక్ష్యాన్ని ముగిస్తుంటున్నా. సాక్ష్యం ఇస్తున్న అందరికీ కూడా ప్రభుని క్రీస్తు పేరిట వందనాలు.